నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమహాదేవతే నమః. శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులకు శుభస్వాగతం. వేదో నిత్యమధీయతాం అంటే నిరంతరం కూడా వేదాన్ని ఆశ్రయించాలి, వేదాన్ని తెలుసుకోవాలి అని ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయం. వేదాన్ని ఎప్పుడు కూడా శృతి అని అంటారు. శృతి అనడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే వేద విద్య ఎప్పుడు కూడా వినడం ద్వారానే ప్రవర్తిల్లుతుంది. అంటే అసలు ఇది ఎప్పుడు గ్రంథస్థంగా వచ్చినటువంటి విద్య కాదు. అపౌరుషేయా వేదా అపౌరుషేయా అంటే వేదములు అనేవి ఎవరు రచించినవి కాదు. వినపడుతున్నటువంటి దాన్ని మహర్షులైనటువంటి వాళ్ళు చక్కగా విని వాళ్ళు ధారణ చేసి వాళ్ళ ద్వారా కొందరికి మరికొందరికి అలా అలా సాగుతున్నటువంటి అఖండమైనటువంటి జ్ఞానధార, జ్ఞాన నది ఈ వేదం అనేది. అయితే ఏ నదైనా నదీనాం సాగరోగతి అని ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే ఏ నదైనా ఎంత దూరం ప్రవహించినా చివరికి సముద్రానికి చేరాలి అని చెప్తారు. అయితే ఈ సముద్రానికి చేరేటటువంటి క్రమంలో అది నేరుగా సముద్రానికి వెళ్ళటం కాదు, అనేకమైనటువంటి పంటలు పండడానికి పొలాలకు నీరును అందిస్తూ, పశువులకు దాహాన్ని తీరుస్తూ, జనులకు దాహార్తిని తీరుస్తూ, అనేక కర్మాగారాలకు జల వనరులను పరిపూర్ణంగా అందిస్తూ చివరికి ఏవి సముద్రానికి చేరుతాయి. అందుకే నదులు ఎప్పుడు కూడా ముందుకు వెళుతూనే ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా నదులను మనం చక్కగా నదీమ తల్లులు అని పిలుస్తుంటాం. స్త్రీ దేవతలుగా భావన చేస్తాం. మాతృభావనతో ఆ నదుల్ని చూస్తాం. దైవీ భావంతో వాటిని మనం చక్కగా పూజిస్తూ ఉంటాం. పరోపకారార్థమిదం శరీరం అనేటటువంటి మాటలో కూడా పరోపకారార్థం ఫలంతి వృక్షాః పరోపకారార్థం వహంతి నద్యః పరోపకారార్థం దుహంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం. మనకిచ్చినటువంటి ఈ శరీరం దేనికి అంటే దీన్ని మనం చక్కగా పెంచి ఏదో మనం మురిసిపోవడానికి కాదు, ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం తరించేటటువంటి ప్రయత్నం చేస్తూ పరులకు కూడా మనం ఉపకారం చేయగలగాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ పరోపకారార్థం ఫలంతి వృక్షాః. ఎన్ని వందల వేల పండ్లు ఇచ్చినటువంటి మామిడి చెట్టు ఏ ఒక్కరోజు కూడా ఒక మామిడి పండును తినారు. అదేవిధంగా పరోపకారార్థం దుహంతి గావః లీటర్ల కొలది పాలు ఇచ్చేటటువంటి ఆవు తన బిడ్డకి కొంత పాలు ఇచ్చినా తల్లి లేనటువంటి పిల్లలకు తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాళ్ళని పోషిస్తూ ఉంటారు. తల్లి ఉండి కూడా కొన్నిసార్లు పాలు లేకపోతే తల్లిపాలతో సమానం ఆవు పాలు అంటారు. అందుకే మన వాళ్ళు ఇక్కడ నదీ మాత అన్నట్టుగా అక్కడ గోమాత అని పిలుస్తారు. అదేవిధంగా మనందరికీ పుష్పాలను ఫలాలను అందించేటటువంటి పరోపకారానికి పరిపూర్ణమైన నిదర్శనమైన వృక్షాలను కూడా మనం దేవతా వృక్షాలుగా భావించి మనం చెట్లకు పూజ చేస్తూ ఉంటాం. ఇంట్లో తులసి చెట్టు అని పెట్టుకుంటాం, రావి చెట్టుకు పూజ చేస్తాం, వేప చెట్టుకు పూజ చేస్తాం. అనేకమైన వైదిక కార్యక్రమాల్లో జువ్వి చెట్టు, మర్రి చెట్టుకు సంబంధించినటువంటి వస్తువులు వాడుతూ ఉంటాం. పంచపల్లవాలు అనేటటువంటి పేరుతో పిలుస్తుంటాం. మామిడి తోరణం కట్టకుండా ఎక్కడ ఏ ఇంట్లో శుభకార్యం కూడా జరగదు. ఇట్లాగా వృక్షాలను కూడా మనం దేవతా స్వరూపంగా భావన చేస్తాం. ఇది మన హృదయ వైశాల్యానికి, దృష్టి వైశాల్యానికి ఉన్నటువంటి ఉదాహరణ అని చెప్పవచ్చు. చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, గుట్టకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం. ఇటువంటి ప్రక్రియ మన సనాతన ధర్మంలోనే కనబడుతుంది, ఇంకెక్కడా కూడా కనబడదు. ఆత్మవత్ సర్వభూతాని అన్నట్టుగా భగవంతుడు లేనటువంటి చోటెక్కడా లేదు. కనిపించేటటువంటి అనోరణీయాన్ మహతో మహీయాన్ కనిపించేటటువంటి ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి పరిపూర్ణమైన భావన, దైవీ దృష్టి, ధర్మ దృష్టి, సత్య దృష్టి ఒక ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో పచ్చి మాంసాన్ని పీక్కు తినేటటువంటి రోజుల్లో పరతత్వ విచారం మొదలైనటువంటి దేశం నా భారతదేశం. అంతేకాకుండా నా అన్నోదక సమంధానమని ఎవ్వరూ కూడా అన్నానికి నీటికి ఇబ్బంది పడకూడదని అనేకమైనటువంటి ధర్మశాలలు కట్టించి, సత్రాలు కట్టించి బీదలకు అన్నార్తులందరికీ కూడా ఆకలి తీర్చినటువంటి, అందరికీ అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ నా భరత భూమి. కేవలం ఇక్కడ వాళ్ళకి మాత్రమే కాదు, పాశ్చాత్యులు వచ్చి ఇక్కడ మనల్ని ఆశ్రయించి వ్యాపారానికని వచ్చి మనన్నే దోచుకున్నటువంటి వాళ్ళకు కూడా అన్నాన్ని పెట్టినటువంటి కన్నతల్లితో సమానమైనటువంటి దేశం ఈ భారతదేశం.
ఇంత సంస్కారం ఈ జనాలకు రావడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే ఇది కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి, పుణ్యభూమి కాబట్టి ఆ వేదంతో పొలకించినటువంటి పునీతమైనటువంటి నేల కాబట్టి ఇంత గొప్ప సంస్కారం ఇక్కడ వీళ్ళందరికీ వచ్చింది అని చెప్పేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అందుకే మన ధర్మంలో పదే పదే చెప్పినటువంటి మాట ఏమిటంటే మనకి ఎవరు దేవతలు అని చెప్తూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని మనకి ఆ ఉపనిషత్తుల్లో శిక్షావల్లి అనేటటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. అతిథి అనేటటువంటి వాడు కూడా దైవమే. అందుకే మనం పిల్లలకి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం చేయడం, వాళ్ళని గౌరవించడం మనం నేర్పగలగాలి. ఏమిటండి దీనివల్ల వాళ్ళకి నమస్కారం చేయడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి సంస్కారం వృద్ధి చెందుతుంది. ఇంతేనా అంటే పెద్దల కనుక నీవు నమస్కారం చేసినట్లయితే 4 వృద్ధి చెందుతాయి అన్నారు. ఏమిటి ఆ 4 అంటే ఆయుర్విద్య, యశోధనం. పిల్లవాడికి ఆయుష్ పెరుగుతుంది, విద్య వృద్ధి చెందుతుంది, మంచి యశస్సును పొందగలుగుతాడు, అదేవిధంగా కీర్తివంతుడు కూడా అవుతాడు. ఆయుర్విద్య, యశోధనం, ధనవంతుడు కూడా అవుతాడు అని చెప్పినటువంటి మాట. ఇది నిజమేనా అండి అంటే మనకి చరిత్రలో పురాణంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి కనబడతాయి. ఎంత గొప్ప ఉదాహరణ కనబడుతుంది అంటే మార్కండేయుడి జీవితమే దీనికి మనకి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. పెద్దలకు ఆయన నమస్కరించడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న 4 మొట్టమొదటిది ఆయన పొందాడు, ఆయుష్ని పొందాడు. ఎట్లా ఏమిటి ఈ వృత్తాంతాన్ని మనం గమనిస్తే, ఎందుకంటే వేదంలో ఉన్న అనేక మంత్రాలు చెప్పవచ్చు, కానీ కథారూపకంగా చెప్పడం వల్ల పండిత పామరులందరికీ కూడా ఇందులో ఉన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ వృత్తాంతాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వం మృకండు అనేటటువంటి మహానుభావుడు ఉండేటటువంటి వాడు. ఆ పేరు ఆయనకి ఎలా వచ్చిందంటే మృగయా కండూతిని నివారయతీతి మృకండ అని చెప్పారు. అంటే ఆయన తపస్సు చేస్తూ తపోనిష్ఠుడై ఆయన కూర్చుంటే నిశ్చలంగా ఉండేటటువంటి వాడట. ఎట్లా ఉండేవాడు? అచలంగా ఉండేటటువంటి వాడు. ఎంత అచలంగా ఉండేటటువంటి వాడంటే అక్కడ తిరిగేటటువంటి ఆ అడవిలో తిరిగేటటువంటి జింకలు, లేళ్ళు, వాటికి కండూతి అంటే ఆ శరీరానికి ఏదైనా ఈ ఆకులు ఇటువంటివి తగిలి ఏదైనా చిన్న దురదగా అనిపిస్తే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఎట్లా అయితే అవి రుద్దుకుంటాయో ఆ విధంగా ఈ మృకండు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి రుద్దుకుంటే వాటి యొక్క ఆ కండూతి నివృత్తి అయ్యేదిట. అంటే శిలలాగా ఉండిపోయేటటువంటి వాట, నిశ్చలంగా ఉండిపోయేటటువంటి వాట. ఇక్కడ నిశ్చలంగా ఉండటం అంటే ఏమిటంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు అని మనం దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించగలగాలి. అటువంటి మృకండు అంత గొప్ప తాపసి. ఆయనకున్నటువంటి భార్య పేరు మరుద్వతి. వాళ్ళిద్దరు కూడా ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తున్నారు, కానీ సంతానం లేదు. మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, ప్రతివాడికి కూడా 3 రుణాలు ఉంటాయి అన్నారు. ఏమిటా 3 రుణాలు అంటే 1 దేవరుణం, 2 ఋషి రుణం, 3 పితృరుణం అన్నారు. యజ్ఞేన దేవేభ్య బ్రహ్మచర్యేన ఋషిభ్య ప్రజయా పితృభ్య. ఈ 3 రుణాలు మనం ఎలా తీర్చుకుంటామంటే యజ్ఞం చేయడం వల్ల దేవరుణం తీరుతుంది అన్నాడు. యజ్ఞం అంటే అందరం కూడా ఏదో 5 రోజులో లేకపోతే దీర్ఘసత్ర యాగాలు ఇటువంటి యజ్ఞం కాదయా. ధర్మానువర్తనమైనటువంటి జీవనం, ధర్మాన్ని అనుసరించి కనుక నీవు జీవనం చేస్తే నీ జీవితమే ఒక యజ్ఞం అని చెప్పారు. అందుకే మన వాళ్ళు అంటుంటారు సంసారం కూడా ఒక సవనమేరా అంటే యజ్ఞమేరా అన్నారు. అంటే చక్కటి మార్గంలో నీవు వెళ్ళడం, తద్వారా దేవరుణాన్ని నీవు తీర్చుకున్నటువంటి వాడు అవుతావు. రెండవది ఏమిటంటే బ్రహ్మచర్యేన ఋషిభ్య. అంటే వేదములను అనుసరించి నీవు, బ్రహ్మచర్యం అంటే మన వాళ్ళు వివాహం చేసుకోకుండా ఉండడం అని కాదు. ఆ వేదాలను అనుసరించి, వేద ధర్మాన్ని అనుసరించి కనుక జీవనం చేసినట్లయితే, నీ వర్ణాశ్రమ ధర్మాలను వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే అక్కడ ఋషి రుణం తీర్చుకున్నవాడు అవుతావు. 3వ రుణం ఏమిటి అన్నారు? పితృరుణం అన్నారు. ఈ పితృరుణం ఎట్లా తీరుతుంది అంటే, పితృరుణం తీరాలి అంటే చక్కటి సంతానం వల్ల తీరుతుంది. ఎందుకండి సంతానం? ఆస్తులు పంచుకుంటానికా అంటే సంతానం ఎప్పుడు ఆస్తులు పంచుకోవడానికి కాదురా. ఎందుకంటే ఎటువంటి సంతానం లేనటువంటి వాళ్ళ ఆస్తులు కూడా పంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అవి ఎక్కడ ఊరికే ఉండవు. కాబట్టి నీ ఆశయాలను పంచుకున్నటువంటి వాడు కావాలి, ఆశయాలను పంచుకోవడం కోసం కావాలి పిల్లలు. దీనితో పాటుగా నువ్వు ఏ దేవతామూర్తినైతే నీవు నమ్మి నీ ఇలవేల్పని సింహాసనం మీద ప్రతిష్ఠించావో ఆ దేవతామూర్తి దగ్గర దీపం పెట్టి అంత నివేదన చేసేటటువంటి దీనికోసం, ఆ దేవతార్చన పరంపర కొనసాగడం కోసం నీకు సంతానం కావాలి. అటువంటి సంతానాన్ని కనుక నీవు కన్నట్లయితే పితృరుణం తీర్చుకున్నటువంటి వాడు అవుతావు అని పెద్దలు చెప్పినటువంటి మాట. వీళ్ళు సంతానం లేనటువంటి ఆ మిగులు చింతవంతుతో ఉన్నారు వాళ్ళు. అటువంటి సమయంలో పరమేశ్వరుడి కోసం దంపతులిద్దరూ కలిసి ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నారదులు వారు వచ్చారు.
నారదుల వారు వస్తే గొప్ప తపస్సు చేస్తున్నారు, మీరు చెయ్యండి, కానీ ఏమవుతుంది, సంతానం కోసం మీరు ఇంత పరితపిస్తున్నారంటే సంతానం లేకపోతే ముక్తి లభించదంటారు కదా స్వామి. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ అని మనకి వేదవాక్యం కదా. సంతానం లేనటువంటి వాడికి సద్గతి ప్రాప్తించదు, స్వర్గాది లోకాలు కూడా ప్రాప్తించవన్నారు కదా అని చెప్పి చెబితే అప్పుడు నారదుల వారు అన్నారట, 60,000 మంది కుమారులు ఉన్నారు సగరుడికి, ఆయన ఏమాత్రం ఇదయ్యాడు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు లౌక్యంగా ఒక మాట అంటూ ఉంటారు, ధృతరాష్ట్రుడికి మొత్తం 101 మంది పిల్లలు, ఒక భార్య ద్వారానే 101 మంది పిల్లలు పుట్టారు. ఆయన ఎటువంటి గతిని పొందాడు చివరికి. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి కూడా అంటారు, కొడుకులు పుట్టరంచు నేడుతురు అవివేకులు. కొడుకులు పుట్టలేదని ఏడుస్తారు చాలామంది, కానీ 100 మంది పుట్టారు, కానీ ధృతరాష్ట్రుడి గతి ఏమైంది. అదేవిధంగా కొడుకులు లేకపోతే సద్గతి ప్రాప్తించదంటారు. మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు శుకయోగీంద్రుల వారు. కాబట్టి సంతానానికి దీనికి సంబంధమే ఉందని ఆ కాళహస్తీశ్వర మహత్యంలో, అంటే దైవానుగ్రహం ఉంటే చాలు ముక్తి దానంతటా లభిస్తుందనే భావంలో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మృకండ మహర్షికి మాత్రం తన తర్వాత తన పారంపర్యం కొనసాగించడానికి ఒక కుమారుడు కావాలని పరితపిస్తూ నారదుల వారికి అదే విషయం చెబితే, సరే మీ తపస్సు సుసంపన్నమవుగాక అని ఆయన ఆశీర్వచనం చేసి వెళ్ళాడు ఆ బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద యోగీంద్రుల వారు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ మృకండ, నీ జన్మాంతర సంస్కార విశేషం చేత నీవు చేసినటువంటి తపస్సు వలన నీవు సంతానాన్ని పొందగలుగుతావు. అయితే నీకు దీర్ఘాయుష్మంతుడైనటువంటి దుర్మార్గపు ప్రవృత్తి కలిగినటువంటి కుమారుడు కావాలా, లేదా సన్మార్గ పథికుడై అల్పాయుష్కుడైనటువంటి వాడు కావాలా అని చెప్పి అడిగితే మృకండు అన్నట్ట ఏమాత్రం ఆలోచించకుండా, స్వామి, అల్పాయుష్కుడైనప్పటికీ కూడా నాకు సన్మార్గంలో నడిచేవాడే కావాలి, సద్బుద్ధి కలిగినటువంటి వాడు కావాలి అని చెప్పి ఆ దంపతులిద్దరూ నమస్కరిస్తే పరమేశ్వరుడు 8 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి వాడిని నీకు పుత్రుడిగా ప్రసాదిస్తున్నాను అన్నట్ట. పక్కన ఉన్నటువంటి పార్వతీదేవి అన్నదట, మరీ 8 ఏమిటి స్వామి, వాడికి ఉపనయన సంస్కారం చేసేటప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది, నేను ఒక 8 ఇస్తున్నాను అన్నదట ఆవిడే. అంతే 16 సంవత్సరాల ఆయుర్దాయంతో ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళిద్దరికీ పిల్లవాడిని సంతానంగా అనుగ్రహించారు. పిల్లవాడు జన్మించాడు. వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని, ఆ అల్పాయుష్యు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు వదిలేశారు. చక్కగా పిల్లవాడికి మార్కండేయుడు, మృకండు యొక్క తనయుడు కాబట్టి మరుత్వతి మృకండుడికి జన్మించినటువంటి ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. అందులో పిల్లలు ఎప్పుడు కూడా సంస్కారవంతంగా తీర్చిదిద్దబడాలి అంటే తల్లిదండ్రులకు ముందు సంస్కారం ఉండాలి. మామిడి టెంక నాడితే మామిడి చెట్టు వస్తుంది, వేప విత్తనం నాడితే వేప చెట్టు వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సంస్కారవంతులు, దైవీభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఋషితుల్యమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఆ పిల్లవాడికి ఎవరు బోధించకుండానే భగవద్భక్తి అనేది జన్మతః వచ్చింది. క్షేత్రబీజాలు 2 కూడా సంస్కారవంతమైనవి కాబట్టి ఆ పిల్లవాడు చక్కగా నిరంతరం భగవత్ సేవలో తరిస్తున్నాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా సేవిస్తూ ఉన్నాడు. ఆ గురుకులాశ్రమ ధర్మాలు అంటే ఆశ్రమంలో ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ, తండ్రిని అనుసరిస్తూ, తల్లిని అనుగమిస్తూ, తల్లి చెప్పినటువంటి విషయాలన్నీ వింటూ, తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ, చివరికి 7 సంవత్సరాలు అంటే ఉపనయనానికి ముందు చేయవలసినటువంటి విద్యాభ్యాసం అంతా చేసిన తర్వాత గర్భాష్టమేషు బ్రాహ్మణోపనీయత అని శాస్త్రవచనం. అంటే గర్భంలో ఉన్నటువంటి 9 నెలలు కూడా కలిపి ఆ 7 సంవత్సరాల 3 నెలలకి ఆ పిల్లవాడికి చక్కగా ఉపనయనం చేశారు. ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత పిల్లవాడికి అనేకమైనటువంటి విద్యలన్నింటినీ కూడా బోధించాడు ఆ మృకండు. పిల్లవాడికి ఏ విద్య చెప్పినా కూడా అతనికి కర్తలామలకంగా వచ్చేస్తుంది. ఆ విధంగా పిల్లవాడి యొక్క ఆ విద్య, అతని యొక్క స్వేమిషి వైభవాన్ని అందరూ కూడా చుట్టుపక్కలందరూ చెప్పుకుంటుంటే చివరికి ఒకనాడు అటుగా వెళుతున్నటువంటి కశ్యపాత్రి భరద్వాజో విశ్వామిత్రోద గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ అని చెప్పబడుతున్నటువంటి 7 మహర్షులు అటుగా వెళుతూ ఈ మృకండు యొక్క ఆతిథ్యం కోసం వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన తరువాత పిల్లవాడు అప్పుడు ఆ శివ అర్చనకై పక్కకి వెళ్ళాడు. వచ్చేటప్పటికల్లా ఈ 7 మహర్షులు ఉన్నారు. వాళ్ళకి తండ్రి గారు అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చి వాళ్ళకి మర్యాదలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పిల్లవాడు అందరి దగ్గరికి వెళ్ళి కూడా ప్రవర చెప్పి నమస్కారం చేశాడు. చూడండి ఎంత విశేషం. ఆ పిల్లవాడు చక్కగా నమస్కారం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సప్తర్షులందరూ కూడా అన్నారట, ఏకకంఠంతో ఏమన్నారంటే చిరంజీవ అన్నారట. అంటే మంచి ఆయుష్మంతుడుగాక, పరిపూర్ణమైనటువంటి ఆయుష్తో నీవు చిరంజీవిగా వర్ధిల్లుదువుగాక అన్నారట. సప్తర్షులు ఆ ఆశీర్వచనం చేసేటప్పటికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆనందపడ్డారు. ఆనంద భాష్పాలు వచ్చాయి. వాళ్ళు పరవశించిపోయారు.
కానీ అదే సమయానికి నారదుల వారు వచ్చారు. వచ్చి ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు, మీరు సప్త ఋషులు, మరి మీరేమో ఈ పిల్లవాడిని చిరంజీవా అని ఆశీర్వచనం చేశారు, కానీ ఎట్లా చిరంజీవి అవుతాడు? హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాటలిఖిత రేఖ పరిమాష్టం శక్యతే. నుదుట రాసినటువంటి రాతను ఎవరు చెరపడం అనేది సాధ్యమయ్యేది కాదు. రాసినటువంటి బ్రహ్మకు సైతం ఇది తరమైనటువంటి విషయం కాదంటారు కదా. మరి మీరేమిటి చిరంజీవి అన్నారంటే, ఏమోనయ్యా నారద, మాకు ఇవన్నీ కూడా తెలియదు, మాకు భగవంతుడు ఎందుకో అటువంటి వాక్కునిచ్చాడు, కాబట్టి మేము ఆ విధంగా ఆశీర్వచనం చేశామని చెబితే, మరి ఈ పిల్లవాడిని ఎట్లయినా కూడా చిరాయుష్మంతుడిని చెయ్యాలి అని చెప్పినప్పుడు అప్పుడు సప్తఋషులు ఒక మాట చెప్పారట. ఏమయ్యా మృకండ, మేము ఇప్పుడు సత్యలోకానికి వెళుతున్నాం, బ్రహ్మలోకానికి వెళుతున్నాం, మీ పిల్లవాడిని కూడా బ్రహ్మదేవుడి యొక్క దర్శనానికి తీసుకెళ్తాం, మాతో పాటు పంపిస్తావా అంటే, ఎంత గొప్ప మాట స్వామి, ఎందుకంటే సశరీరంగా ఆ బ్రహ్మలోక దర్శనం చేయాలి, సత్యలోకానికి వెళ్ళాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు కదా, మా పిల్లవాడిని తీసుకెళ్ళండి అని చెప్పి చెబితే, అప్పుడు సప్తఋషులు నారదుడితో కూడి ఆ పిల్లవాడిని తీసుకొని చక్కగా బ్రహ్మలోకానికి వెళ్ళారట. బ్రహ్మలోకాన్ని చూసినటువంటి ఆ పిల్లవాడు పరవశించిపోయాడు. ఆ వీణాపాణి విరించి రాణి వాణి వీణ వాయిస్తూ ఉంటే ఆ చక్కటి వీణుల విందైనటువంటి ఆ సంగీతాన్ని విని, ఆలోచనామృత సదృశ్యమైనటువంటి ఆ సంగీతాన్ని విని చాలా పొంగిపోయాడు ఆ పిల్లవాడు. చక్కగా 4 ముఖాలతో ఉన్నటువంటి ఆ హిరణ్య గర్భుడిని చూసి నమస్కరించాడు. ఆయన కూడా ఆ పిల్లవాడి మీద అపారమైనటువంటి కరుణాదృష్టితో చూసి, ఈ పిల్లవాడు ఎవడు ఇంత వర్చస్సుతో ఉన్నాడని ఆ పిల్లవాడు నమస్కరించగానే ఆయన కూడా ఏమన్నాడంటే, త్రాత విధాత చిరంజీవ అని ఆ పిల్లవాడిని ఆశీర్వచనం చేశాడు. సప్తఋషులు అనుకున్నారు, అమ్మయ్య మాతో పాటు నీ ఒక్కడివి తయారయ్యావు, మేమే చిరంజీవ అని ఆశీర్వచనం చేశావు, ఇది ఎట్లానా అని ఆలోచించాం, నీవు కూడా చిరంజీవ అని ఆశీర్వచనం చేశావు కదా అన్న తర్వాత ఇక నారదుల వారు మళ్ళీ సిల్లోకి వచ్చారు. ఏం లేదు తండ్రి, ఈ పిల్లవాడు అల్పాయుష్మంతుడు, తల్లిదండ్రులిద్దరు తపఃఫలంగా జన్మించినటువంటి వాడు, ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు మాత్రమే ఆయుర్దాయమని పార్వతీ పరమేశ్వరుడు ఉభయులు కూడా చెప్పారు, కానీ మీరు చిరంజీవ అన్నారు, సప్తఋషులు చిరంజీవ అన్నారు అంటే, ఆయన అన్నాడు దీని వెనకాల ఏదో పరంధాముడి యొక్క ఇది ఉంటుంది, రహస్యం ఉంటుంది, మనం ఎవరం దాన్ని చెప్పలేము. కాబట్టి ఆ పిల్లవాడికి నీవు ఏ విద్యనైతే, ఏ వేద విద్యనైతే నీవు అభ్యసించావో దాన్ని నీవు అనుసరించు, వేద ధర్మాన్ని ఆచరించు, అదేవిధంగా నిరంతరం భగవత్ సేవలో తరించు, నీకు ఇష్టదైవంగా నీవు భావించినటువంటి ఏ మహానుభావుడైనటువంటి శంకరుడి తపఃఫలంగా నీవు జన్మించావో శంకరుడి పాద సమాశ్రయం చేయవయ్యా, నీకు క్షేమం కలుగుతుంది, శుభం కలుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆశీర్వచనం చేసి మళ్ళీ పిల్లవాడిని భూలోకానికి పంపిస్తే, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయాన్ని తండ్రికి చెప్పి ఆ పిల్లవాడు ఎంతో సంతోషించేట. అప్పుడు తండ్రి అన్నట్టు నిరంతరం శివారాధన చేయి, శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మజన్మని అని నిరంతరం కూడా శివారాధన చేసేటటువంటి వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు. ఓ పరమాత్మ, ఓ పరంధామ, ఓ పరమేశ్వర, నిరంతరం నీ యొక్క ఆ చరితామృతాన్ని గ్రోలేటటువంటి సదవకాశాన్ని నాకు ఇవ్వాలి. శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గుణానుకీర్తన, నిరంతరం నీ నామాన్ని నేను స్మరిస్తే చాలు, శివ శివ అనరాధా, శివనామమే చేదా అంటాడు ఒక మహానుభావుడు. ఆ శివ అంటే చాలు నా జన్మ చరితార్థం అవుతుంది, ఎందుకంటే శివ ఇత్యక్షరద్వయం అన్నారు. విద్యాసు శృతిరుత్కృష్ట తత్ర రుద్రైకాదశిని శివ ఇత్యక్షరద్వయం అన్నారు. గొప్ప విద్యలన్నింటిలో గల్లా ఏమిటి గొప్ప విద్య అంటే వేద విద్య గొప్పది అన్నాడు. ఆ వేదంలో కూడా ఏది గొప్పది అంటే రుద్రాధ్యాయంగా పిలువబడేటటువంటి నమకం చాలా గొప్పది అన్నాడు. ఆ నమకంలో కూడా ఏది గొప్పది అన్నాడు. ఈ నమకం మొత్తం మీద 2 అక్షరాలు చాలా గొప్పవండి అన్నారు. ఏమిటా 2 అక్షరాలు అంటే శివ ఇత్యక్షరద్వయం. ఆ నామమే చాలా గొప్పది కాబట్టి చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం, ఆ పరమాత్మ యొక్క ఆ పాద సమాశ్రయం చేస్తే ఆ చేసేటటువంటి సంస్కారాన్ని సంభవంతు మమ జన్మజన్మని, జన్మాంతరాలు కూడా నాకు ప్రసాదించమని అడుగుతుంటాం. కాబట్టి నాయన నీవు పరమేశ్వర పాద సమాశ్రయం అని చెబితే తండ్రి గారు చెప్పినటువంటి ఆ మాటను విని నిరంతరం శివనామ స్మరణ, ఆ యొక్క స్మరణ చేస్తూ నా రుద్రమర్చిషి అనే శాస్త్రవచనం కాబట్టి రుద్రుణ్ణి అర్చించాలనేటటువంటి వాడు రుద్రుడు కాకపోతే రుద్రుణ్ణి అర్చించలేడు. కాబట్టి ఈ పిల్లవాడు చక్కగా విభూతి రేఖలు ధరించి రుద్రాక్షమాల ధరించి నిరంతరం 4 పైన పంచాక్షరి అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి జ్యోతిని చక్కగా వెలిగించే పరమేశ్వర సేవలో తరిస్తూ ఉన్నట్ట. చివరికి 16 సంవత్సరాల వయస్సు రానే వచ్చింది. ఆ పిల్లవాడికి తెలిసినటువంటి ఆ సంస్కృతం విద్య ద్వారా పరమేశ్వరుని అనేక విధాలుగా ఆయన కీర్తించాడు. చివరికి మృత్యువు సమీపిస్తూ ఉన్నటువంటి సమయంలో వెళ్ళి శంకరుడి యొక్క ఆ లింగమూర్తిని ఆలింగనం చేసుకొని ఆ పిల్లవాడు అలా ఉండిపోయాడు. మరణ సమయం ఆసన్నమైంది. యమదూతలు వచ్చారు, పాశాన్ని విసిరేశారు. ఆ పిల్లవాడు రాలేదు.
చివరికి ఏమిటి పరిస్థితి అంటే విషయాన్ని వెళ్ళి దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి దండధరుడైనటువంటి మహిషవాహనారూఢుడైనటువంటి సమవర్తిగా పిలువబడినటువంటి వైవస్వతుడికి విషయాన్ని చెప్పారంటే యమధర్మరాజుకు విషయాన్ని చెప్పారు. మీ వల్ల కాకపోతే నేనే వెళతానని చెప్పారని ఆయన పాశాన్ని తీసుకొని వచ్చినటువంటి సమయంలో ఆ పిల్లవాడి శరీరంలో నుండి ప్రాణం రమ్మంటే రాకపోయేటప్పటికీ ఆ పాశాన్ని విసిరేటటువంటి ప్రయత్నం ఆయన చేసినటువంటి సందర్భంలో ఈ పిల్లవాడు చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని ఆ పరమేశ్వరుడి యొక్క లింగాన్ని మరింత బలంగా ఆలింగనం చేసుకొని శివనామాన్ని స్మరించేటప్పటికీ ఆ వేసినటువంటి ఆ పాశము పరమేశ్వరుడిని సైతం చుట్టుకుండేటప్పటికీ ఆ లింగంలో నుండి పరమాత్మ ఆవిర్భవించి ఎడమకాలితో యమధర్మరాజు యొక్క గుండెలపైన తన్నట్ట. ఖిన్నుడయ్యాడు. స్వామి ఏమిటన్నాడు, ఇతను నా భక్తుడు, నన్ను ఆశ్రయించినటువంటి వాడివి, వాడిని నీవు క్రీకంట కూడా చూడటానికి వీల్లేదు అని చెప్పినటువంటి సందర్భంలో ఇది నా విధి కదా అంటే, కాదు, ఈ పిల్లవాడికి నేను 7 కల్పాల ఆయుష్నిస్తున్నాను అని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆ విధంగా 16 సంవత్సరాల అల్పాయుష్మంతుడైనటువంటి వాడు సాధన చేత, పెద్దల ఆశీర్వచన బలం చేత, బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వచనం చేత, పెద్దలను సేవించడం వల్ల, వాళ్ళ యొక్క వాక్కు చేత, పరమేశ్వరుడి యొక్క ఆ అనుగ్రహం చేత 7 కల్పాల జీవనాన్ని పొందాడు. 7 చిరంజీవులతో పాటు 8వ చిరంజీవిగా మార్కండేయుడు వర్ధిల్లుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, పెద్దల ఆశీర్వచనం ఇప్పుడు ఊరికే పోదు. అందుకే ఏ కార్యక్రమం జరిగినా వారి ఆశీర్వచనాన్ని మనం పొందగలగాలి, పెద్దలైనటువంటి వాళ్ళని సేవించగలగాలి. ఇందాక చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకోవాలి. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్తంతే ఆయుర్విద్య యశోధనం. అంటే పెద్దల ఆశీర్వచనం, వాళ్ళని సేవించడం వల్ల, నమస్కరించడం వల్ల ఈ 4టిని మనం పొందగలుగుతాం. కాబట్టి పెద్దలను, వాళ్ళ పెద్దరికాన్ని మనం గౌరవించాలి. మన పిల్లలకు కూడా వీటిని మనం అలవాటు చేయాలి. పిల్లలు కదా అని వదిలేస్తే వాళ్ళు భవిష్యత్తు, భావి పౌరులు, వాళ్ళు మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఇటువంటి సంస్కారాన్ని అందరూ పిల్లలకి నేర్పాలని, అటువంటి మార్కండేయ మహర్షి యొక్క దివ్యకృప, మృత్యుంజయుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.